ఇకో మూవీ రివ్యూ. హాయ్ గాయ్స్, ఛానల్ కానీ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. మూవీ అరౌండ్ ఒక 2 hours ఉంటుంది. లాస్ట్ మంత్ అయితే చాలా బాగా హైప్ వచ్చింది. ఒక మలయాళం మూవీ, చాలామంది చెప్పారు, రికమెండ్ చేశారు ఈ మూవీ చూడమని. మూవీ ఎలాగుందో మాట్లాడబోయే ముందు మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తాం. మేజర్ మీరు చూస్తున్నారుగా స్క్రీన్ పైన ఈ 4, 5, 6 క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనమాట. మ్యూజిక్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ టెంప్లెట్ కానీ అదైతే చాలా బాగుంటుంది. ఆ లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇదైతే తెలుగులో అవైలబుల్ లేదు, ఓన్లీ మలయాళంలో అవైలబుల్ ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే చాలా స్లో ఉంటుంది. అంత రికమెండ్ చేశారు, చాలామంది చెప్పారు కానీ చాలా బాగుందని. అంతైతే ఏముండదు. స్టార్టింగ్ అయితే నాకు ఒక 20 minutes ఏందబ్బా ఏం అర్థం కాలేదు. కానీ 20 minutes తర్వాత మెల్లిగా స్లోగా అయితే మీకు నార్మల్ మలయాళం మూవీస్ నచ్చితే బాగా నచ్చుతుంది. ఈ మూవీ కూడా స్లోగా రన్ అవుతుంది, చాలా స్లోగా ఉంటుంది మూవీ అయితే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది అనమాట. ఒక మర్డర్ చేసి వేరే పోలీస్ అతను వేరే అనుకుంటాడు అనమాట. వేరే ఫారెస్ట్లోకి వెళ్ళి ఆ ఫారెస్ట్లోని కుక్కల్ని బాడీ గార్డ్స్ లాగా డాగ్స్ని ఒక బాడీ గార్డ్స్లో పెట్టుకొని వాటిని దాని ద్వారా ప్రొటెక్ట్ అవుతూ దాని ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటాడనమాట. మేజర్ మూవీ అయితే ఒక స్టోరీ అయితే ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఇలాంటి స్టోరీ ఇప్పుడు ఎక్కువ ధరలు చూసుండం, ఎక్కువ ధరలు విని కూడా ఉండం. స్టోరీ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది, కానీ చాలా వరకు అయితే చాలా ల్యాగ్ ఉంటుంది. మిగతాదైతే మామూలుగా అయితే చూడొచ్చు. టైంపాస్కి అయితే మూవీ అయితే ఓకేగా ఉంటుంది. మీకు కానీ ఒక మెల్లిగా స్లో పాయిజన్ లాగా ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి పెద్ద ట్విస్ట్ ఏమి ఉండదు, కానీ స్లోగా రన్ అవుతూ ఉంటుంది మూవీ అయితే చాలా వరకు. స్టోరీ అయితే డిఫరెంట్ ఉంటుంది. మీరు ఒక కొత్త స్టోరీ చూడాలనుకుంటున్నారు, ఒక డాగ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, వాటి ద్వారా ఎలా ప్రొటెక్ట్ అవుతాడు, వాటికి ఎలా ట్రైనింగ్ ఇస్తారు అనేది. ఈ స్టోరీ అయితే మీకు నచ్చింది.